మంత్రి నారాయణ సహకారంతో నూడాను నెంబర్ 1గా గతంలో తీర్చిదిద్దానని, హరిజనవాడలో ఆహ్లాదకరమైన పార్క్ని నిర్మించామని నూడా శ్రీనివాసులరెడ్డి తెలిపారు. ఎన్టీఆర్ నక్లెస్ ఘాట్ ఐ లవ్ నెల్లూరు బోర్డు ఏర్పాటు చేశామని అన్నారు. ప్రజా ప్రతినిధుల సహకారంతో నూడాను అభివృద్ధి చేస్తామని అన్నారు. తిక్కన సోమయాజీ, పుచ్చలపల్లి సుందరయ్య, పోనాన కనకమ్మ వంటి మహనీయులను గుర్తు చేసేలా వారి విగ్రహాలు ఏర్పాటు చేస్తామన్నారు. అన్ని దుకాణాలు, షాపింగ్ మాల్స్, కాలేజీ, ప్రభుత్వ ఆఫీసుల వద్ద ఐ లవ్ నెల్లూరు బోర్డును ఏర్పాటు చేయాలని కోరుతున్నామని తెలిపారు. పెన్నా నది, నెల్లూరు చెరువు, మైపాడ్ బీచ్, ఉదయగిరి కోట ప్రసిద్ధి ఆలయాలను మరింత అభివృద్ధి చేసుకుందాం. కలెక్టర్ ఆనంద్, మంత్రి నారాయణ సహకారంతో నోడా తరపున ఎక్కువ ఎంఐజీ లేఅవుట్స్ వేస్తున్నాం. తక్కువ ధరకే ప్రజలకు మంచి ఫ్లాట్స్ని అందుబాటులోకి తెస్తాం. కోవూరు షుగర్ ఫ్యాక్టరీ దగ్గర మంచి లేఅవుట్ వేస్తున్నామన్నారు. నెల్లూరు సిటీలో ట్రాఫిక్ తగ్గించేలా ఆత్మకూర్ బస్టాండ్ని వేరే చోటుకు మారుస్తామని అన్నారు. ముందుగా నా ప్రియమైనటువంటి ఒక ప్రెస్ మిత్రులు అందరూ వచ్చేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. నాతోటి మా సిపిఓ హిమబిందు గారు, ఏవో రాజు గారు ఈ ప్రెస్ మీట్లో పాల్గొనడం జరిగింది. ఈరోజు ముఖ్య ఉద్దేశం జన్మభూమిని ప్రేమించాలి అనే నినాదం. నెల్లూరు జిల్లాలో మొదటగా ఎవరికి పెద్ద పెద్ద మంత్రులు పనిచేసినా, పెద్ద పెద్ద కుటుంబాలు పనిచేసినా ఎవరికి రాని అవకాశం నెల్లూరు చెరువు దగ్గర మన నెల్లూరు అమ్మకి ఇరగాళమ్మ గారికి ఒక గ్రామ దేవత, ఆమె తెప్పోత్సవానికి ఒక ఘాటు, ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ అనేది ఆ చెరువు మీద ఒక నెక్లెస్ రోడ్డు. ఆనాడు నేను ఫస్ట్ నుడా చైర్మన్ అయినప్పుడు నారాయణ గారి సహకారంతో ఈ రాష్ట్రంలో నెంబర్ 1గా ఆ నెక్లెస్ రోడ్ని కానివ్వండి, అనేక పార్కులు, ఒక హరిజనవాడలో ఇప్పటి వరకు చరిత్రలో పార్కులు కట్టలేదు. అటువంటిది కూడా ఒక హరిజనవాడలో, అలాంటిది ఒక పల్లె ప్రాంతాల్లో కూడా ఇంతవరకు ఎవరు కట్టినటువంటి పార్కులు ఆనాడు నేను ఫస్ట్ నోడా చైర్మన్ అయినప్పుడు కట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ఆ రోజు నాలో ఉన్నటువంటి ఒక కొత్త ఆలోచన, ప్రాంతీయ మన అభిమానం. ఫస్ట్ మనందరం మన దేశాన్ని ప్రేమించాలి, భారతదేశాన్ని. సెకండ్ మన రాష్ట్రాన్ని ప్రేమించాలి. థర్డ్ మన ప్రాంతం నెల్లూరు జిల్లా, ఏ ప్రాంతంలో ఏ ప్రజలు ఉన్నారో అందుకని ఆనాడు నెక్లెస్ రోడ్ దగ్గర ఐ లవ్ నెల్లూరు అనే బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. వేల మంది విద్యార్థులు వచ్చి ఫోటోలు తీసుకోవడం జరిగింది. 10-15 రోజులు. ఐ లవ్ నెల్లూరు ఫస్ట్ నెల్లూరుకి తెచ్చినటువంటి ఒక నినాదం. కానీ ఆనాడు ఎలక్షన్ రావడం, మేము వెళ్ళిపోవడం, ఆ లవ్ పోవడం, బోర్డు పోవడం రెండు జరిగిపోయాయి. ఈరోజు దాన్ని పట్టించుకునే వాళ్ళు లేడు. కొంతమంది ఈ మధ్య నన్ను చూసి కాపీ అక్కడక్కడ పెట్టారు. నేను నుడా చైర్మన్ అయినప్పుడు ఫస్ట్ నేను ప్రెస్లో మాట్లాడినప్పుడు అదే చెప్పాను. ఫస్ట్ మీ సిద్ధాంతం మీరు దేని మీద పోతున్నారు అంటే, ఫస్ట్ మన ప్రాంతాన్ని మనం ప్రేమించాలి. అలాగే ఒక క్లీన్ అండ్ గ్రీన్ అంటే నారాయణ గారు ఏది కష్టపడుతున్నారో అలాంటి దాంట్లో ఆయన తోటి ప్రయాణించాలని, అలాగే రామనారాయణ గారి మద్దతుతో, జిల్లాలో ఉండే అందరు ఎమ్మెల్యేల మద్దతుతో ఈ నుడాని నెంబర్ 1 స్థానంలో నిలపాలనేది మా కోరిక. అందుకే నెల్లూరు అంటే మన తిక్కన్న సోమయాజు గారు గుర్తొస్తారు. మహానుభావుడు పాటూరు గ్రామంలో జన్మించాడు మన నెల్లూరు. ఆయన పుట్టడమే ఈ నెల్లూరు అదృష్టం. మహాభారతాన్ని ఒక తెలుగులో 90% అనువదించినటువంటి మహానుభావుడు తిక్కన్న. అదే రకంగా ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు నెల్లూరులో పుట్టడం జరిగింది. ఆనాడు కనకమ్మ గారు తనకున్న యావదాస్తి
ఈరోజు కస్తూర్దేవి స్కూల్ కానివ్వండి, ఆ కస్తూర్బా ఉన్న కళ్యాణ మండప స్థలం, వేల కోట్ల ఆస్తులు ఆనాడు ఆ మహాతల్లి దానం ఇవ్వటం జరిగింది. ఇటువంటి మహానుభావులు ఈరోజు మన నెల్లూరు జిల్లాలో పుట్టడం మన అదృష్టం. అందుకే వారిని ఒక పక్క జ్ఞాపకం ఉంచుకోవటం, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమాలు. ఐ లవ్ నెల్లూరు అనే బోర్డు నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. విద్యాలయాల్ని, లాయర్లని, డాక్టర్లని, అదే రకంగా షాపింగ్ మాల్స్, బంగారంగళ్ళు అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. మీ అంగళ్ళ ముందు ఐ లవ్ నెల్లూరు అనే బోర్డు పెట్టండి. ఎందుకంటే మన నెల్లూరు మనం ప్రేమించాలి. ముందు ప్రేమించినప్పుడు అదే రకంగా ఏ ప్రాంతంలో, జిల్లాలో మన కలెక్టర్ గారు రిక్వెస్ట్ చేసే కలెక్టర్ ఆఫీసులో ఐ లవ్ నెల్లూరు జిల్లా పెట్టమన్నాను. అదే రకంగా సార్ కూడా అందరితో మాట్లాడుతున్నారు. అన్ని తహసీల్దార్ల ఆఫీసుల జిల్లాల్లో మనం ముందు పెట్టగలిగితే సార్ మిగతా వాళ్ళు కూడా పెడతారు అనే భావన రావాలి అందరిలో. వచ్చినప్పుడు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కానివ్వండి, అనేక ప్రదేశాల్లో మా నుడా తరఫున ఆ బోర్డులు ఏర్పాటు చేయడం కూడా జరగదు. కార్పొరేషన్ వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఆ బోర్డులు తయారు చేయమని. ఎక్కడ ప్రపంచంలో భారతీయులు నెల్లూరుకి వచ్చినా, ఈ విషయం తెలిసినా ఒక గర్వపడేలాగా మన నెల్లూరు జిల్లా ఉండాలి. ఎందుకంటే నెల్లూరుని, నా ఊరిని నేను ప్రేమించినప్పుడు అది పరిశుభ్రంగా ఉంచుకోవాలనేటువంటి ఆలోచన మనందరిలో ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడక్కడ మేము నుడా తరఫున కూడా కొన్ని డస్ట్బిన్లు పెడుతున్నాం, కార్పొరేషన్లు పెడుతున్నాం. ఎక్కడైనా రోడ్లో నా కారులో ఒక బుట్ట పెట్టుకుంటాను. బుట్ట పెట్టుకొని రోడ్లో కాగితాలు పెడితే తప్పకుండా ఆ కాగితాన్ని కారు దిగి నేను దాంట్లో వేసుకుంటాను. ఎక్కడ డస్ట్బిన్ ఉందో అక్కడ వేస్తాను. అలాగా అన్ని వ్యాపార సంస్థలు కూడా ఐ లవ్ నెల్లూరు బోర్డు పెట్టినప్పుడు వాళ్ళు ఒక భావన వస్తుంది. ఇది ఒక నెలకో, ఒక వారానికో, ఒక 4 నెలలకో మార్పు వస్తుంది అనుకోవట్లా. కనీసం అందరం కలిసి ప్రయత్నిస్తే ఈ 4-5 సంవత్సరాల్లో కన్నా తప్పకుండా మార్పు వస్తుంది. రాష్ట్రంలో మైసెల్ఫ్ నాతోటి సంతకం పెట్టి పైకి రావాలి, ఏ పని మీద వస్తున్నాను అనే బోర్డు అనేటటువంటి ఒక బుక్ ఈ రోజే పెట్టడం జరిగింది. చేస్తామని చెప్పి మనం చేస్తాం. దీంట్లో ప్రెస్ వారు కూడా మాకు సహకరించాలని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకున్నాం. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.